ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్ 2 సినిమాకు సంబంధించి అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ పై వ్యాఖ్యలు చేశాడో ఆ వ్యాఖ్యలపై చిలికి గాలివానిగా మారుతుంది. అట్లాగే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఈ రోజు కూడా ఎమ్మెల్యే ఇంటి ముందుకు వెళ్ళేసి వాళ్ళు ధర్నా చేస్తూ బహిరంగ క్షమాపణ జూనియర్ ఎన్టీఆర్ చెప్పాలనేసి వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. పోలీసులు కూడా అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో భయంకరంగా జూనియర్ ఎన్టీఆర్ కి మద్దతుగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాబోతున్నాడు అంటూ కూడా పెద్ద ఎత్తున అతని సినిమా క్లిప్పింగ్స్ కానివ్వండి, ఫ్యాక్షన్ నేపథ్యంలో ఏదైతే వచ్చిన సినిమాలు ఉన్నాయో వాటికి సంబంధించిన క్లిప్పింగ్స్ అన్ని కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే ట్విట్టర్లో ప్రధానంగా సస్పెండ్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అంటూ కూడా ట్విట్టర్లో ట్రెండింగ్ అవుతా ఉన్నది. అంటే దగ్గుపాటి ప్రసాద్ని సస్పెండ్ చేయమనే డిమాండ్తో రాష్ట్ర ప్రభుత్వం మీద టీడీపీ పార్టీ మీద కూడా ఒత్తిడి చేస్తున్నట్లుగా సోషల్ మీడియాలో ఈ ట్విట్టర్ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతా ఉంది. ఏదైనా కూడా ఇప్పుడు ఇది ఏపీ రాజకీయాలను మలుపు తిప్పే విధంగా ఒక పరిస్థితి అయితే నెలకొంది. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాబోతున్నాడు అంటూ కమ్మ సామాజిక వర్గంలో ఎవరైతే ఉన్నారో ఆ కమ్మ సామాజిక వర్గము రెండుగా చీలిపోతుంది అనే చర్చ బలంగా వినపడుతుంది. అంటే ఆంధ్ర సైడ్ ఉన్న కమ్మ సామాజిక వర్గం అంతా కూడా జూనియర్ ఎన్టీఆర్ వైపు, అలాగే రాయలసీమకు సంబంధించి ఉన్న కమ్మ సామాజిక వర్గం అంతా కూడా నారా లోకేష్ వైపు రెండుగా చీలిపోయింది అనే చర్చ బలంగా కమ్మ సామాజిక వర్గంలోనే కూడా వినపడుతుంది. జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పెడితే టీడీపీ పార్టీ నుంచి జూనియర్ ఎన్టీఆర్ పార్టీలో చేరే కమ్మ నాయకులు ఎవరు అనే చర్చ కూడా ఇప్పుడు మొదలైంది. దానికి సంబంధించిన లిస్టు కూడా తయారవుతా ఉంది. అట్లాగే టీడీపీ పార్టీ నుంచి ఎవరు సీనియర్ నాయకులు ఎవరు జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి వెళ్లే అవకాశం ఉంది అనే చర్చ కూడా టీడీపీ పార్టీలో జరుగుతూ ఉంది. ఏదేమైనా కూడా ఒక చిన్న ఇగోతో మొదలైంది. ఒక జూనియర్ ఎన్టీఆర్ తల్లిని అనవసరంగా టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ దారుణంగా దూషించడం, దాన్ని టీడీపీ పార్టీ పెద్దయిన చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇది తప్పు అని దాన్ని ఖండించకపోవటం, ఆ ఎమ్మెల్యే మీద యాక్షన్ తీసుకోకపోవటం, ఇవన్నీ చూస్తే కనుక ఇది కావాలనే జూనియర్ ఎన్టీఆర్ ని కించపరిచే విధంగా అతని సినిమాను, తన వ్యక్తిత్వాన్ని, తన కుటుంబాన్ని, తన పుట్టుకను కించపరిచేలా కావాలని చేశారనే భావన ఇప్పుడు ఏర్పడతా ఉంది. ఎందుకు వీళ్ళు దీన్ని ఖండించడం లేదు? బహిరంగ క్షమాపణ ఆ పార్టీ ఎమ్మెల్యే చేత ఎందుకు చెప్పించడం లేదు అనే చర్చ మొదలైంది. దీంతో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ వారసుడిగా టీడీపీ పార్టీకి ఇప్పుడే నందమూరి టీడీపీ అని ఒకటి అంటున్నారు. నారా లోకేష్కి సంబంధించి అది నారా టీడీపీ అనే విధంగా కూడా చర్చ జరుగుతుంది. కాబట్టి కృష్ణా జిల్లాకు సంబంధించిన కీలక కమ్మ సామాజిక వర్గం అంతా కూడా జూనియర్ ఎన్టీఆర్ ను అడాప్ట్ చేసుకునేసి ఈ పార్టీ మా కృష్ణా జిల్లా వాడు పెట్టిన పార్టీ, ఇది మా సొంత పార్టీ, ఇది నందమూరి పార్టీ అని చర్చ చేస్తూ జూనియర్ ఎన్టీఆర్ కు మద్దతుగా వీళ్ళు నిలబడుతున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో చూడాలి ఏపీ పాలిటిక్స్ ఎలా ఉండబోతాయి, జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీతో ఎన్ని మలుపులు తిరుగుతాయో మనం వేచి చూద్దాం.